మీరు అందించిన స్ఫూర్తితో మరింత నిబద్ధతతో ప్రజలకు సేవలు అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. గట్టిగా చప్పట్లతో ఉద్యోగులందరూ మీ ఆమోదాన్ని తెలియజేస్తుందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మే ఐ నౌ రిక్వెస్ట్ Honorable Minister for Urban Development, Housing and Urban Poverty Alleviation and Information and Broadcasting, Sri M. Venkaiah Naidu Garu, to address the gathering. आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री सोदरुलु श्री नारा चंद्रबाबु नायडू गारू, केंद्र सरकार में मेरा साथी, बहुत अनुभवी और 3 विभागों का संचालन करने वाले मंत्री श्री मनोज सिन्हा जी, पार्लमेंट लो ना सहचरुडु पार्टी राष्ट्र अध्यक्षुडु श्री कम्मंपाटी हरिबाबु गारू, అలాగే రాష్ట్ర మంత్రులు శ్రీ నారాయణ గారు, ఉమామహేశ్వరరావు గారు, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, ఈ స్థానిక విజయవాడ పార్లమెంట్ సభ్యుడు శ్రీ కేశినేని నాని గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, టెలికాం మరియు పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క అధిపతులు శ్రీవాస్తవ్ గారు, సుధాకర్ గారు, సంపత్ గారు, వేదిక పైన ఉండే ఇతర పెద్దలు, ఈ విజయదశమి శుభ సందర్భంగా విజయవాడ మహానగరంలో ఈ శుభ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినట్టు యొక్క బిఎస్ఎన్ఎల్ మరియు పోస్టల్ విభాగానికి చెందిన ఉద్యోగులు, అలాగే స్థానిక ప్రజలు, మిత్రులారా, అందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు. ఈ దశమి మనందరి యొక్క దశను మార్చాలని, దేశం యొక్క దిశను, రాష్ట్రం యొక్క దిశను మరింత సానుకూల పద్ధతిలో తీసుకెళ్లి ఒక శక్తివంతమైన భారతదేశంగా తయారయ్యేందుకు మరి కావాల్సిన అనుకూల పరిస్థితులు కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. విజయదశమి మనందరికీ సుఖాన్ని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని అందించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే దేశం ఇవాళ తిరిగి మళ్ళా నిలదొక్కుని కష్టాల్లో నుంచి బయటపడి ఆర్థిక వ్యవస్థను మళ్ళా తిరిగి పట్టాలపై తీసుకొచ్చి దేశం శక్తివంతంగా ముందుకు వెళ్తోంది. రాష్ట్రం కూడా కొత్తగా ఏర్పడి ఇవాళ శక్తిని కూడగట్టుకొని కేంద్ర సహకారంతో రాష్ట్రంలో కూడా ముందుకు వెళ్తోంది. అందుకని ఈ శుభ సందర్భంగా మనందరం కూడా రాష్ట్రం శక్తివంతంగా తయారు కావడానికి, కేంద్రం శక్తివంతంగా తయారై ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం, శక్తివంతం అంటే అవినీతికి తావులేని, ఆర్థిక అసమానతలు తగ్గిపోయి, సాంఘిక వివక్షతలు లేకుండా, సామరస్య వాతావరణంతో దేశ ప్రజలందరూ సుఖంతో సంతోషంతో జీవించే యొక్క దేశాన్నే మనం శక్తివంతమైన దేశం అంటాం. కేవలం ఆయుధాలు కాదు, ఆయుధాలతో పాటు ప్రజలందరిలో ఐకమత్యం కూడా చాలా అవసరం, కలిసికట్టుగా వ్యవహరించడం కూడా చాలా అవసరం. ఈరోజు ఈ దేశాన్ని అంతా కలిపి ఉంచేదానికి కొన్ని సింబల్స్ ఏంటంటే, ఆ సింబల్లో ఒకటి మన యొక్క ఇండియన్ పోస్టల్ సిస్టమ్, దేశం యొక్క సమైక్యత గుర్తు. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడా అడ్రస్ లేకపోయినా అడ్రస్సు ప్రతి ఊరిలో పోస్ట్ ఆఫీసులో ఉంటుంది. నాకు చిన్నప్పుడు గుర్తుంది, హిందీ వ్యతిరేక ఆందోళన జరుగుతూ ఉండింది. నేను నెల్లూరు వాడిని, నెల్లూరు చెన్నై పక్కన, అందుకని ఆ చెన్నై తమిళ వాళ్ళ ప్రభావం మీద కూడా కొంత పడింది. అందరూ సమ్మె అన్నారు. ఆ రోజుల్లో సమ్మె అంటే ఏంది? సమ్మె అంటే సంతోషం, బడి ఎగ్గొట్టి ఇంటికి పోవడం మామూలుగా. సో సమ్మె అన్నారు. సమ్మె అంటే దేనికి సమ్మె అంటే హిందీ వ్యతిరేక ఆందోళన అన్నారు. సరే, బడి ఎగ్గొట్టి బయటకు వచ్చాం. వస్తే హిందీ వ్యతిరేకం ఎక్కడ వ్యక్తపరచాలా? ఎందుకంటే ఎక్కడ హిందీ లేదు, నెల్లూరులో ఎక్కడ హిందీ లేదు. మరి హిందీ డౌన్ డౌన్ అని అరుస్తున్నాం. మరి డౌన్ డౌన్ అంటే హిందీ ఏందయ్యా ఎక్కడుందనంటే ఎవడో వచ్చి చెవులు చెప్పాడు, 2 దగ్గర 2 హిందీ అని. ఎక్కడ అంటే 1 పోస్ట్ ఆఫీసు, 2 రైల్వే స్టేషన్ అని చెప్పాను. సరే, ఇంకా అందరం కలిసి అక్కడికి వెళ్ళాం, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పోస్ట్ ఆఫీస్లో ఆ డబ్బా ఉంటే దాని మీద ఆ హిందీ అక్షరం మీద తారు పూసాం. ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి దాని మీద తారు పూసాం. ఆ తర్వాత 1993లో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అద్వానీ గారు నన్ను అఖిల భారత మహామంత్రిగా అంటే పార్టీ జనరల్ సెక్రటరీగా చేసినప్పుడు అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను పూసింది తారు ఆ పోస్టల్ డబ్బాకి కాదు, నా మొహాన్ని నేను పూసుకున్నానని చెప్పాను. ఎందుకంటే ఈ భారతదేశంలో हिंदी के बिना हिंदुस्तान में आगे बढ़ना संभव नहीं है. कारण क्या, हिंदी రాష్ట్ర భాష. నువ్వు ఎన్ని భాషలు నేర్చుకున్నా మన ఊరిలో మనం బతకాలంటే, మన రాష్ట్రంలో మనం ఇదిగా ఉండాలంటే మన మాతృభాష వచ్చి ఉండాలి.
దేశంలో తిరగాలా, ప్రజలకు కలవాలా, ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు నాయకత్వం వహించాలా అంటే హిందీ వచ్చి ఉండాలి. ఇవి రాకపోతే మనం ఏం చేయలేం. అందుకని మాతృభాషను మర్చిపోకూడదు. అలాగే దేశ భాష అంటే తెలుగును కూడా అందరూ నేర్చుకోవాల్సి ఉంది. అనవసరమైన వ్యతిరేకతతో ఉన్న అవకాశాలు మనం పోగొట్టుకోకూడదు అనే విషయాన్ని నేను అర్థం చేసుకోవాలి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. లేటు వయసులో ఘాటు ప్రేమ మంచిది కాదన్నట్టుగా ఆలస్యమైన వయసులో వెళ్ళి హిందీ నేర్చుకోవాలి మొదలు పెడితే అంత ఖాళీ టైం ఎక్కడ ఉంది అసలు. అందుకని మాట్లాడుతూ పేపర్ పత్రికల వాళ్ళతో మాడుతా, మిగతా మిత్రులతో మాడుతూ అదేదో కొద్దిగా నేను ఆ టూటీ ఫుటీ హిందీ ఒక్క ముక్కలు హిందీ నేర్చుకున్నాను. హిందీలో మాడే ప్రయత్నం చేస్తున్నాం. అయితే దక్షిణ భారతం వాడు వచ్చి ఉత్తర భారతదేశంలో హిందీ మాడుతున్నాడు కాబట్టి మనం తప్పులు మాట్లాడినా గ్రామర్ లేకపోయినా కూడా సరిగా వాళ్ళందరూ సంతోషంగా చప్పలు కొట్టేవాడు. దక్షిణాది వచ్చాడు హిందీ మాడుతున్నాడని చెప్పారు. ఈ దేశాన్ని కనిపించే దాంట్లో ఒక సాధనము గుర్తు ఏంటంటే పోస్ట్ ఆఫీస్. ఈ పోస్ట్ ఆఫీస్ చరిత్ర ఒకసారి మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇది 250 సంవత్సరాలైంది ఈ పోస్టల్ సిస్టమ్ ఇండియాలో వచ్చి. 250 years. లార్డ్ క్లైవ్ 1766లో ఇండియన్ పోస్టల్ సిస్టమ్ని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత 1854 ఆ పోస్టల్ యాక్ట్ మనకి చట్టం అమల్లోకి వచ్చింది. ఈ గత సంవత్సరం 200వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. బ్రిటిష్ నావలిస్ట్ యాంథోనీ ట్రొలోపీ అనేవాడు ఆయన పేరుతో. ఎందుకంటే ఆయన నవల్ ఒకటి ఉండేది. ఆ నవల్లో ఆయన ఈ రెడ్ కలర్ లెటర్ బాక్స్ని 1852లో కనిపెట్టాడు. ఆయన ఐర్లాండ్లో ఒక పోస్టల్ సర్వేయర్గా పనిచేస్తుండేవాడు. ఆ లెటర్ బాక్స్ అయితే ఉందో అది సింబల్ ఆఫ్ ఇండియన్ పోస్ట్ అయింది. ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్ గుర్తు ఏంటంటే రెడ్ లెటర్ నాట్ డెడ్ లెటర్. చాలామంది చెప్తున్నారు పోస్ట్ ఆఫీస్ అంతా కూడా రాబోయే రోజుల్లో పాస్ట్ ఆఫీస్ అయిపోద్దని. నేను అటు అనుకోవడంలే. రెడ్ లెటర్ డెడ్ లెటర్ కాదు, పోస్ట్ ఆఫీస్ పాస్ట్ ఆఫీస్ కాదు. పోస్ట్ ఆఫీస్ రాబోయే రోజుల్లో మరింత నిండుగా మెండుగా ఇంకా కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నా. మీకు తొందరగా తెలుస్తుంది తొందరలో కూడా. అలాగే వాజ్పేయి గారు వచ్చిన దాకా టెలిఫోన్ చాలా తక్కువ ఉండేది దేశంలో. టెలిఫోను మనం టెలిగ్రాఫ్ ఆఫీస్కో టెలిఫోన్ ఆఫీస్కో వెళ్ళి అరుస్తూ ఉండేవాళ్ళం. హల్లో 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 అంటే అవతలవాడు హల్లో హల్లో అరుస్తుంటే హల్లో రావణ అల్లు రామ అని అరిచినట్టుగా సరిగా వినబడేది కాదు. కానీ ఆ తర్వాత వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దేశంలో ఆ యొక్క విప్లవాన్ని తెచ్చాడు. ఈరోజు ఆ మహానుభావుడు విజయదశమి రోజు ఆ పెద్ద ఆయన పేరు మనం తలుచుకోవాల్సి ఉంది. ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోయినా మహానుభావుడు దేశంలో పెద్ద వ్యవస్థ తీసుకొచ్చాడు. స్వర్గీయ పివి నరసింహారావు గారు సంస్కరణలు మొదలు పెడితే ఆ సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసిన యొక్క మహానాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. ఆయన ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ కూడా తెచ్చాడు ఆయన దేశం అంతా కూడా. 23 పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. 23 పార్టీలు. నేను రాజకీయ మాడలో తథ్యం మాడుతున్నాను. 23 పార్టీలు. తమిళనాడులో డిఎంకే, ఏడీఎంకే, పిఎంకే, డిఎండికే, ఆ తర్వాత లోకశక్తి, ఆ తర్వాత జనశక్తి, ఇక్కడ తెలుగుదేశం, అక్కడేమో అకాళీ దళ్ళు, అలాగే ఒరిస్సాలో బిజు జనతా దళ్ళు, బీహార్లో సమత, బెంగాల్లో మమత, దేశమంతా భారతీయ జనతా అన్నట్టుగా 23 పార్టీలను కలిపి ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు. ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్ అని. మెజార్టీ లేకపోయినా ఇవాళ మెజార్టీ ఉంది. ఇవాళ ఏబుల్ లీడర్ ఉన్నాడు, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. పైపెచ్చు ఆ డైనమిక్ అండ్ డెసిసివ్ డిటర్మినేషన్ అంటే లీడర్షిప్ మన దేశానికి ఉంది. చాలా అదృష్టం. అందుకే విజయదశమి సందర్భంగా ఆ దేశానికి శుభం జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని టెలిఫోన్ సర్వీసులు వచ్చాయి. 100 కోట్లు సెల్ ఫోన్లు ఉన్నాయి వాళ్ళ దేశంలో. వర్కర్ దగ్గర ఫోను, ఓనర్ దగ్గర ఫోను, అమ్మ దగ్గర ఫోను, అయ్య దగ్గర ఫోను, అల్లుడి దగ్గర ఫోను, బావమరి దగ్గర ఫోను, కోడల దగ్గర ఫోను, తోడి కోడల దగ్గర ఫోను. అందరూ ఫోన్లే. ఫోన్. బాంబే లాంటి ఊళ్ళో అయితే కింద నుంచి పైకి ఆమె ఫోన్ చేస్తుంది. అమ్మా నీకు ఏం చేపలు కావాలా, కొరమేను కావాలా, రొయ్యలు కావాలా, ఏం కావాలని కింద నుంచి పైకి. ఈ పైకి పోయి మెట్టు ఎక్కి మళ్ళీ వద్దంటే ఎందుకంటే చెప్తే ఇది కావాలంటే అది ఇస్తామని చెప్పినట్టుగా అంతటి ప్రచారంలోకి వచ్చేసింది. అలాగే అంతకుముందు 50 ఏళ్లుగా కూడా టెలివిజన్ ఛానల్ ఒకటే ఉండేది. నేను ఎప్పుడో 1980లో 79లో నేను జయపాలరెడ్డి గారు సింగపూర్ వెళ్ళాం. వెళితే అక్కడ కలర్ టీవీ చూస్తే కలర్ టీవీ చూస్తుంటే అసలు ఆశ్చర్యం కలిగేది, సంతోషం కలిగేది, గొప్పగా బాధ కలిగేది. మన ఇండియాలో ఒకే ఒక ఛానల్ 50 ఏళ్ళు దూరదర్శన్. దూరం నుంచి దర్శనం చేసుకో, బ్లాక్ అండ్ వైట్ చూసుకో అని చెప్పి. ఆ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దాదాపు 850 ఛానల్ వచ్చాయి. ఎన్ని ఛానల్లో లెక్కబెట్ట మొదలు పెడితే రేపు ఉదయం దాకా టైం పడుతుంది. ఆ ఈటీవీ, మీ టీవీ, మా టీవీ, ఉదయ టీవీ, సాయం టీవీ, సూర్య టీవీ, చంద్ర టీవీ, రాజ్ టీవీ, యువరాజ్ టీవీ, जया टीवी, विजया टीवी, आज तक, कल तक, सीधी बात, उल्टी बात, कितना बात है याद रखना भी मुश्किल है.
మేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్, లేకపోతే ఖుద్ వంకా న్యూస్, ఒక ఛానల్ వాడు ఇంకో ఛానల్ మీద న్యూస్. మిడ్ నైట్ మసాలా కూడా టెలివిజన్ ఛానల్లో వచ్చే పరిస్థితి వచ్చింది మనకు. అక్కడ కూడా ఈరోజు టెలివిజన్ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అంతకుముందు టెలిగ్రామ్ ద్వారా మనం కనుక్కునేవాడు. ఆ టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని కొడుతుంటే టికెట్ కొడుతుంటే అది ఎప్పుడు పోద్ది అని. టెలిగ్రామ్ కాస్త మనకి అది టెలిగ్రామ్ పాత మాట అయిపోయింది. టెలిగ్రామ్ యొక్క అవసరం లేకుండా పోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త సర్కిల్ని ఇవాళ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని సంస్థలు కూడా త్వరితగతిన ఆంధ్రప్రదేశ్కి కూడా అన్ని సంస్థలు అన్ని హంగులు ఏర్పడాలని మా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేట్. ఆంధ్ర ఇస్ ఎ స్పెషల్ స్టేట్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. మీరు చూడండి, బహుశా నాకు తెలిసి ఇంతమంది కేంద్ర మంత్రులు ఇంత తక్కువ టైంలో ఏ రాష్ట్రానికి ఎప్పుడు పోలా. ప్రతి నెలకు ఒక కేంద్ర మంత్రి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఉత్త చేతులతో రాకుండా ఏదో ఒకటి తెస్తా ఉన్నాడు. ఇవాళ మిగతా వాళ్ళందరూ ఏదో ఒకటి తెస్తే మనోజ్ సిన్హా 2 తెచ్చాడు. ఏంటంటే పోస్టల్ సర్కిల్ అలాగే టెలికాం సర్కిల్ కూడా 2 ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు చేసే దానికోసం ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఐఐటీలు కావచ్చు, IIITలు కావచ్చు, ఐఏఎస్ఆర్ కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, లేకపోతే నీకు అనేక రకాలైన ప్రాజెక్టులు, సంస్థలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కేంద్రము లెక్కకు మిక్కుటంగా ఇంత తక్కువ సమయంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత ఎక్కువ సహాయం కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి 40 ఏళ్ల చరిత్రలో, నా రాజకీయ చరిత్రలో నేను ఏ ప్రభుత్వాన్ని ఇప్పుడు చూడలే. సరే, కొంతమంది ఇంకా ఎంత ఇచ్చినా సరే కొందరికి సంతృప్తి ఉండదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇంకా మిగతా కూడా రావాలా, ఆంధ్రప్రదేశ్ ముందు ఉండాలా, ఆ విధంగా పనిచేసే ముఖ్యమంత్రి కోరుకోవడంలో తప్పు లేదు. కానీ కొంతమంది ఆగ్రహాన్ని విలుపుస్తున్నారు, కొంతమంది విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి మనం పెద్దగా సమాధానం చెప్పాల్సిన అవసరం. నేను ఇక్కడ రాజకీయం కూడా మాడదు, నాకు ఇష్టం లేదు. నా చిన్నప్పుడు పంచతంత్రం పుస్తకం చదివాను నేను. పంచతంత్రం పరవస్తు చిన్నయ్య సూర్యని. ఆయన చెప్పాడు ఈ పంచతంత్రంలో దుఃఖభాగులు 6 అని. 6 మంది ఎప్పుడు దుఃఖంగానే ఉంటారని చెప్పని. ఎవరయ్యా అంటే, 1 క్రోధనుడు, అంటే వాడు ఎప్పుడు కోపంగా ఉంటాడు. వాడి కోపం వాడిని తినేస్తుంటుంది, సంతోషం ఉండదు, క్రోధనుడు. 2వ వాడు ఎవరయ్యా అంటే పరభాగ్యోపజీవి, ఇతరుల భాగ్యం మీద ఆధారపడి జీవించేవాడు. అవతల వాళ్ళు బాగుంటే వీడు చూసి సహించి. 3వ వాడు ఈర్ష్యాడు, వాడికి ఎవరైనా చూస్తే మహా ఈర్ష్య, ఆ ఈర్ష్యతోనే సగం అయిపోతుంటాడు వాడు. మొదటి వాడు క్రోధనుడు, 2వ వాడేమో పరభాగ్యోపజీవి, 3వ వాడేమో ఈర్ష్యాడు, 4వ వాడేమో జుగుప్సావంతుడు, వాడిని చూస్తేనే మనకి ఇరిటేషన్ వస్తుంది అన్నమాట మనిషిని చూస్తేనే. 5వ వాడు నిస్సంతోషి, వాడికి సంతోషం అనేది ఉండదు ఎప్పుడు, ఏందో అని. ఆ తర్వాత 6వ వాడు నిత్య శంకితుడు, వాడు అన్నిటిని అనుమానిస్తూ ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం నీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చింది 2,25,000 కోట్లు అంటే కూడా ఏందో ఆ ప్యాకేజ్ ఉందా, ఆ ప్యాకేజీలో ఏమైనా లీకేజ్ ఏమైనా ఉందేమో, అది ఏమైనా అవుద్దా, నేను ఇప్పుడు బయటకు వెళితే ఆ బీసెంట్ బందర్ రోడ్డు మీదకి వెళితే లారీ వచ్చి కొట్టేస్తుందేమో, అందుకని బయట పోను, ఇక్కడ కూర్చుంటే పైనుంచి పడిపోద్దేమో, ప్రతిదాన్ని శంకిస్తున్నాడు, అన్నిటినీ శంకిస్తుంటాడు. ఏందో చేసేస్తున్నాడేమో. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రెడ్డి చేస్తా ఉన్నాడు, ఏందో దీని వెనకేమైనా ఉందేమో. సింగపూర్ వాళ్ళని రమ్మన్నాడు, దాని వెనక ఇంకేమైనా ఉందేమో. ఇప్పుడు బిఎస్ఎన్ వాళ్ళు అడిగితే 5 ఎకరాలు కాదు 10 ఎకరాలు ఇస్తాడు, దీని వెనక ఇంకేమైనా ఉందేమో అని. అంటే ప్రతిదాన్ని శంకిస్తుంటాడు. ఈ 6 దుఃఖభాగులు అని చెప్పారు ఈ పెద్దవాళ్ళు. ఈ 6 దుఃఖభాగులు అనేవాళ్ళు. ఈ సైన్యం దాటిందో లేదో, దాటి వాళ్ళ ప్రాణాలు తీసుకొచ్చిందా అంటే కూడా ఏమో అని అనుమానం వాడికి, భారత సైన్యం పైన కూడా. సో ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. అందుకని వాళ్ళ గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లే, వాళ్ళ గురించి పెద్ద పట్టుకోవాల్సిన అవసరం లే. మనం చేయాల్సిన పని చేస్తూ ఉండాల్సిందే. ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఆల్ఫాబెటికల్ ఏదే కాకుండా ఆయగా కాకుండా మొదటి స్థానంలో నిలిపేందుకు అవకాశం ఉంది. ఆ కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తుంది. దాన్ని నడపగలిగిన సామర్థ్యత, శక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. అందుకని రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మనం ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ పోస్టల్ సిస్టమ్ హ్యాస్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ షేపింగ్ మోడర్న్ ఇండియా. దేశం అంతా కూడా యూనిఫామ్ పోస్టేజ్ సిస్టమ్ రావడం ఇండియాలో. ఆ తర్వాత దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే లెటర్ మనీ ఆర్డర్. ఈ లెటరు వచ్చిందంటే ఎంత సంతోషమో చెప్పడానికి అందరికి కూడా. ఆ లెటర్ రాస్తే రాసిన రాతను చెడపలేము, కొట్టిన టైపును తీసేయచ్చు, కంప్యూటర్లో కూడా తీసేయచ్చు. కానీ రాస్తే చేత్తో ఆ రాత అలా ఉండిపోతుంది. ఆ రాత మనసులో నుంచి వస్తుంది.
కంప్యూటరు మెదడులో నుంచి వస్తుంది. మెదడులో నుంచి కంప్యూటర్తో టైప్ చేయొచ్చు నువ్వు. సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్న విశ్వాసం నాకుంది. దీనికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. టెలికాం ఛానల్స్ ఇందాకే చెప్పాం. బిఎస్ఎన్ఎల్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. బిఎస్ఎన్ఎల్ వాజ్పేయి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి బిఎస్ఎన్ఎల్ లాభసాటిగా ఉంది. మళ్ళా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చే నాటికి 1000 కోట్ల నష్టానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది నేను ఎవరిని విమర్శించదలుచుకోలే, ఈ సందర్భం కూడా కాదు. మళ్ళా తిరిగి ఇప్పుడు లాభాలు పుంజుకుంటూ ఉంది. మీరందరూ కష్టపడి పనిచేస్తే, ఇష్టపడి పనిచేస్తే ఆ నష్టం పోతుంది. కష్టము ఇష్టము రెండు కలిస్తే నష్టము పోతుంది. ఆ నష్టం పోద్ది. దానికి కావాల్సిన మార్గదర్శనం కేంద్రం నుంచి ఉంటుంది. ఇంతకుముందు అయితే మీరు ఫిర్యాదు చేయాలి సార్, మేమేం చేస్తాం సార్, ఆ 2G ఆ జీ ఈ జీ అన్ని జీలు వాళ్ళంతా కూడా పైన కమిషనర్ దండుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఓవర్ హెడ్ ట్యాంకు క్లీన్గా ఉంది. పైన ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్గా ఉంది. అందుకని మీరు కుళాయి తిప్పితే మంచినీళ్ళు వస్తాయి. కానీ పాత రోజుల్లో కుళాయి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ పొల్యూట్ అయి ఉండేది. నువ్వు కుళాయి బంగారు కుళాయి వేసినా అమురికి నీళ్ళే వచ్చాయి మామూలుగా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. నో స్కామ్, నో స్కాండల్, నో ఛాన్స్ ఫర్ ఎనీబడి టు మేక్ ఎనీ కరప్షన్ చార్జ్ అగైన్స్ దిస్ గవర్నమెంట్ అట్ ఆల్. చాలామంది ఫిర్యాదు కూడా, కొంతమంది ఫిర్యాదు ఇంతకుముందు వాళ్ళే బెటర్గా ఉన్నారు, వాళ్ళు తినేవాళ్ళు, మమ్మల్ని దండించేవాళ్ళు, ఈయన తిననివాడు, ఏ ఖాతేనే కిసికో కానే దేతేనే అని మోడీ గారి గురించి 2 ఫిర్యాదులు. ఈయన నిద్రపోడు, ఎవరు నిద్రపోనేడు, ఈయన తినడు, ఎవరిని తిననీయుడు అని. తినడంటే తిండి కాదు, మ్యాగీ కాదు, బ్యాగీ తినడు అని చెప్పని కొంతమందికి అది కంప్లైంట్. అందుకని బీ రెస్ట్ అష్యూర్డ్, యూ వర్క్ హార్డ్. బిఎస్ఎన్ఎల్ హ్యాస్ గాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్. దానికి ఒక బ్రాండ్ నేమ్ ఉంది, దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. కానీ మనం తగినంత సర్వీస్ చేయకపోతే, కాల్ డ్రాప్స్ ఎక్కువైపోతే, టవర్స్ను తగినంత మనం యాడ్ చేసుకోకపోతే, కేబుల్ నెట్వర్క్ని బాగా ఎక్స్పాండ్ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ వీఆర్ టాకింగ్ ఆఫ్ డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియాలో ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు, మిస్సీడీసీ అని. మిస్సీడీసీ ఆయన పేరు ఆయన పెట్టింది కాదు, నేను పెట్టింది. ప్రోగ్రామ్ ఆయన ఇచ్చాడు. ఎంఐ అంటే మేక్ ఇన్ ఇండియా, ఎస్ఐ అంటే స్కిల్ ఇండియా, డిఐ అంటే డిజిటల్ ఇండియా, సిఐ అంటే క్లీన్ ఇండియా, మిస్సీడీసీ. ఈ ప్రోగ్రాము దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. దాంట్లో మనకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి చాలా పవిత్రమైన యొక్క బాధ్యత, గురుతర బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మీరందరూ కూడా కలిసి మంచిగా నిర్వహించాలని కోరుతాను. ఈ మన్రేగా డబ్బులు కూడా, సుకన్య సమృద్ధి యోజన డబ్బులు కూడా, అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పోస్ట్ ఆఫీసు ద్వారా వీటిని మంజూరు చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే చూడండి, ఈ పోస్ట్ ఆఫీసు ఈ మధ్యకాలంలో మన్రేగా పేమెంట్లో 1,94,46,820 మన్రేగా అకౌంట్లు ఆంధ్రప్రదేశ్ పోస్ట్ ఆఫీసుల్లో ఉన్నాయి. 1,94,46,820 మన్రేగా అకౌంట్స్ మరి మార్చి 14. ఇప్పుడు అది కాస్త ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,25,31,750 పెరిగిపోయింది. అనుకుంటే ఏమైనా చేయగలరు మీరు, పైన మంచి నాయకత్వం ఉంది, మంచి అనుకూల వాతావరణం ఉంది, రాష్ట్రంలో కూడా మంచి నాయకత్వం ఉంది, అన్నిటి మంచి ప్రోత్సాహం ఉంది, మీ అందరిలో ఉత్సాహం ఉంది. ఆ ప్రోత్సాహం ఈ ఉత్సాహం ఈ రెండు కలిస్తే మంచిగా ముందుకెళ్ళేటికి అవకాశం కూడా ఉంది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతా కూడా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు క్యాబినెట్లో ఒక మాట చెప్పాడు. ఏమనంటే బ్యాంక్ అకౌంట్ లేకపోవడం ఏంది, ఇందిరమ్మ బ్యాంకులు జాతీయం చేసింది కానీ అకౌంట్ లేవు కదా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అందరికని. ఓకే సార్ 5 ఏళ్లలో పూర్తి చేద్దామని చెప్పాను నేను. ఆయన 5 ఏళ్ళు అన్నాడు. అవును సార్ 58 ఏళ్లలో పూర్తి కానీ 5 ఏళ్లలో చేస్తే అంతకన్నా గొప్పతనం ఇంకేముందంటే, నో 1 ఇయర్ అయిపోవాలన్నాడు. 1 ఇయర్ అనగానే అందరికి కొద్దిగా అనుమానం వచ్చింది. బట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు కాబట్టి ఇంకా ఫైనల్ అనుకున్నాం. కానీ మీ అందరికీ తెలిసిన విషయమే, సంతోషం కలిగించే విషయం ఏంటంటే 18 నెలల్లో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు 24 కోట్ల బ్యాంక్ అకౌంట్ దేశం మొత్తం కూడా ఏర్పడ్డాయి. 24 crore బ్యాంక్ అకౌంట్. జనధన యోజన. ఈ జనధన యోజన నేరుగా దానికి ఏమన్నా స్పెషల్ ఇదా, దానికి ఏమన్నా ఓటీ ఇచ్చారా? లే, అందరూ డ్యూటీ చేశారు. నో ఓటీ, బట్ ఎవ్రీబడి హస్ డన్ దేర్ డ్యూటీ. దట్స్ వై దిస్ మైటీ వర్క్ ఆఫ్ 24 crore బ్యాంక్ అకౌంట్స్ హవ్ బీన్ ఓపెన్. అందుకంటే మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు. మంచిగా పనిచేయండి, లాభాలు ఆర్జించండి, బిఎస్ఎన్ఎల్ పేరు తెచ్చుకోండి, దాంట్లో మీరు కూడా భాగస్వాములు కాండి. ఆ వచ్చే లాభాలు ఉద్యోగస్తులకు కూడా తగిన విధంగా అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహకారం చేస్తుందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి గారు నేరుగా డబ్బు జనానికి చేరాలా, ఢిల్లీ నుంచి పంపించే ప్రతి పైసా గల్లీకి చేరాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అందుకని ఆయన జామ్, జనధన యోజన, జే ఆధార్, ఎం మొబైల్, JAM జామ్, నేరుగా మనిషితో మనిషి గెలవడం, చెయ్యి గెలపడం
చెయ్యి గడిపిన తర్వాత చెయ్యి తడపడం ఈ ఉండకూడదు అనేది ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం. అంటే మామూలుగా కలవకూడదని కాదు, కలవచ్చు, మగవాళ్ళు గడవచ్చు, మగవాళ్ళు ఆడవాళ్ళు కలుసుకోవచ్చు, దాని తప్పు కూడా ఏం లేదు. దానికి కలవడానికి ఏమో తప్పేమో స్వేచ్ఛమైన దేశం ఉంది. కానీ ఆ మిగతా జరగకుండా నేరుగా డబ్బు స్కాలర్షిప్ కానీ, పెన్షన్ కానీ, పేమెంట్ కానీ, కాంపెన్సేషన్ కానీ, నష్టపరిహారం కానీ, ఇవన్నీ ఈ డబ్బంతా నేరుగా జనం అకౌంట్లోకి వెళ్ళిపోవాలని ప్రధానమంత్రి ఉద్దేశం. అన్ని బ్యాంకు శాఖలు లేవు, అందుకని మార్గం రాబోయే పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ రాబోతున్నాయి, పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ రాబోతున్నాయి. అందుకని రాబోయే రోజుల్లో పోస్ట్ ఆఫీస్కి మరింత డిమాండ్ ఉంటుంది. దాంతోపాటు ఇంకా కొత్త ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ లైక్ కరెంట్ అండ్ సేవింగ్ అకౌంట్స్, క్రెడిట్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్, పెన్షన్స్, ఇవన్నీ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ స్మాల్ బిజినెస్ వాటన్నిటినీ ఫార్మల్ బ్యాంకింగ్ ఛానల్స్లో ఇచ్చేటి ఉద్దేశం ప్రధానమంత్రి గారికి ఉంది. కాబట్టి రెండు విభాగాలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నా. మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మనందరం కష్టపడి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. అలాగే ఆ స్థానిక ఏ ప్రాంతాల్లో పనిచేసేవాళ్ళు ఆ స్థానిక ప్రజల యొక్క మనోభావాలను మనోగతాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇవాళ కవర్ రిలీజ్ చేశారు. ఈ కవర్ రిలీజ్ చేసిన కవర్లో కూడా ఆంధ్రప్రదేశ్ డాక్ మన యొక్క ఈ సర్కిల్ ఉద్ఘాటన అని చెప్పని దీంట్లో కూడా చక్కగా మంచి ప్రముఖుల యొక్క తెలుగు ప్రముఖుల యొక్క ఫోటోలన్నీ సేకరించి వాళ్ళ పేరుతో విడుదల చేసిన స్టాంపులన్నీ కూడా దానిపైన పెట్టేవాళ్ళు. స్వర్గీయ మడమ తిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ ఎస్వి రంగారావు గారు, అలాగే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళతో కదిలించి వేసిన అదూరు సీతారామరాజు గారు, అలాగే మన అందరికీ తన యొక్క పాట తీపితో మహా సంతోషం కలిగించిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఈ జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారు, అలాగే మన జగద్విదితమైన యొక్క తిరుపతి తిరుమల దేవస్థానం, అలాగే మన ఈ యొక్క గురజాడ అప్పారావు గారు సాంఘిక సంస్కర్త, వీళ్ళందరి పోస్టల్ స్టాంపులు విడుదల చేసి వాటిని కవర్ పైన పెట్టారు. నేను ఇప్పుడే చెప్పాను మీ సంపత్ గారికి కూడా, మంత్రి గారికి కూడా చెప్పాను, రాబోయే రోజుల్లో మన ఆది కవి, మన అందరికీ ఆది కవి అని పేర్కొనే నన్నయ్య గారి పేరుతో కూడా ఒక స్టాంపుని మనం విడుదల చేసుకునే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నా. మంత్రి గారు ఏ మంచి పైన చేస్తారు. ఇంతకుముందు స్టాంపు పెట్టినా పేరు పెట్టినా ఒక కుటుంబానికో ఒక పార్టీకో పరిమితం అయి ఉండేది. ఇప్పుడు ఆ ప్రమాదం లేదు.